హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టాలెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ నేను 3 పాయల్స్ అనేవి పెట్టానండి. 1, 2, 3. మీకు నచ్చిన పాయల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. టైం స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లోని పెడతానండి. అక్కడి నుంచి మీకు నచ్చింది ఏ పాయల్ సెలెక్ట్ చేసుకుంటే అది అక్కడి నుంచి మీరు వినొచ్చు. మీకు రెజోనేట్ అయితే మాత్రమే మీరు తీసుకోండి, లేకపోతే మీరు ఇగ్నోర్ చేయండి. మీరు నా వీడియోస్ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ అనేవి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా నాకు కమెంట్ బాక్స్లోని కూడా తెలియజేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. మీరు కనుక పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ అనేది చేయండి. ముందుగా మనం ఎవరైతే పాయల్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా అనేది మనం చూద్దాం. ఓకే, గ్రోత్. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై కాన్షియస్ అండ్ మై అవేర్నెస్. మీ పార్ట్నర్ తమ జీవితంలోని ఇంకా బాగా గ్రో అవ్వాలనుకుంటున్నారండి. జీవితంలోని ముందుకు వెళ్ళాలని ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మీతో వాళ్ళ లైఫ్ అనేదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి వాళ్ళు అనుకుంటున్నారండి. ఇంకా అసలు మీ పార్ట్నర్ తన మనసులోని మాటలని ఏమైనా మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అది కూడా మనం చూద్దాం. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. Okay, Empress, Ace of Pentacles, Magician, 2 of Cups. మీ పార్ట్నర్ మీకు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తారండి. వాళ్ళ దృష్టిలో మీరైతే ఒక ఎంప్రెస్ అండి. ఇక్కడ మీరంటే మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే కావచ్చు అండి. ఇక్కడ ఏంటంటే లైక్ వాళ్ళ ఒక రాణిలా అనమాట. అబ్బాయి అయితే అమ్మాయిలు రాజులా కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు మీ పట్ల చాలా రెస్పెక్ట్ఫుల్ గా కూడా ఉంటారండి. మీ మాటలన్నా మీరు తీసుకునే డెసిషన్స్ అన్నా కూడా వాళ్ళకి చాలా విలువైన వ్యక్తులు మీరు తమ జీవితంలోనే అనే వాళ్ళు ఎప్పుడు భావిస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు వాళ్ళు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఏదైనా అనుకున్నది సాధించగలరు, చేయగలరు అనే ఆలోచనలోనే ఎప్పుడు వాళ్ళు అనే వాళ్ళు ఉంటారండి. లైక్ ఏ మెజిషియన్ అనమాట. మీరు ఏదైనా సాధించగలరు. జీవితంలోని ఒక ఉన్నతమైన వాటిని అచీవ్మెంట్ అనేది చేస్తారండి. మీ పట్ల చాలా రెస్పెక్ట్ తో కూడుకుని కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనసులోనే ఏమనుకుంటున్నారంటే వాళ్ళ యొక్క ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారండి. మీదేంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ అండి. మీకు చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. వాళ్ళు ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి మీతో చెప్పాలనేసి అనుకుంటారండి. మేబీ ఇక్కడ లవర్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా అవ్వచ్చండి. చిన్న చిన్న విషయాలైనా సరే మీతో షేర్ చేసుకొని మీకు తన ఒపీనియన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక డెసిషన్ మీద, అలాగే మీ అభిప్రాయాలు ఏంటో తెలుసుకొని దాని మీద కూడా ముందుకు వెళ్ళాలనుకుంటారండి. ఆల్రెడీ మీరు లవ్ లో ఉండుంటారు, కానీ మళ్ళీ ఇంకోసారి మీకు తన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలా అనే దీనికోసం ఆలోచిస్తున్నారండి. బాగా ఫైనాన్షియల్ గా గ్రో అనేది మనం అవ్వాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అన్న దీనికోసం ఎక్కువగా మీ పార్ట్నర్ అనేవారు ఆలోచిస్తున్నారండి. మీరు ఇంకా ఫైనాన్షియల్ గా కూడా బాగా గ్రోత్ అనేది అవుతారు. ఇంకా కొత్తగా న్యూ డోర్స్, న్యూ ఆపర్చునిటీస్ అనేవి కూడా మీకు ఓపెన్ అవబోతుంటాయండి. ఇంకా ఫైనాన్షియల్ గా కూడా లైఫ్ అనేది చాలా స్టేబుల్ అనేది కూడా మారబోతుంది. మిమ్మల్ని కూడా తన యొక్క బిజినెస్ పార్ట్నర్ గా కింద కూడా చేసుకోవాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నాయండి. మేబీ ఏదైనా ఒక కొత్తగా న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాము, అందులో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము. మీరు అసలు ఏమనుకుంటున్నారు, మనం ఒక స్టార్ట్ చేస్తే మనం ముందుకు వెళ్తామా లేదా ఏంటనేది కూర్చొని మీతో డిస్కస్ చేసి ఆ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే కంప్లీట్ గా అంటే ఒక వ్యక్తిగా మీకు చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. అది ఏ విషయంలో అయినా సరే కావచ్చు. ఇంకా చూద్దాం వాళ్ళు ఇంకేం చెప్పాలనుకుంటున్నారో మీకు. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యూఎస్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, 9 of Cups,
Page of Wands, Strength card. వాళ్ళ దృష్టిలో మీరు చాలా స్ట్రెంగ్త్ అయినా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఏ డెసిషన్ అయినా తీసుకోగలరు. అందుకే వాళ్ళు వాళ్ళకన్నా బెటర్గా కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు అన్న దీంట్లో ఉన్నారండి. అందుకనే మిమ్మల్ని కన్సల్ట్ చేసి కొత్తగా వాళ్ళు ముందుకు జీవితంలో వెళ్దాం అనుకుంటున్నారు. కొత్తగా ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి, ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్దామా అన్న ఆలోచనలో ఉన్నారండి. దానికోసం కూడా మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నారు. లైఫ్ లో అనుకున్నది సాధించాలి, మన లైఫ్ అనేది ఒక కంప్లీట్ అనేది చేసుకోవాలి, ఒక మంచి వెల్త్, సెక్యూరిటీ, సెటిల్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. విత్ ఇన్ ఈ 1 week లోనే తమ మనసులో అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తెలియక కొంచెం ఆగారండి. మీతో చెప్తారు గ్యారంటీగా. మీరు కూడా వాళ్ళ పక్కనే నిలబడి వాళ్ళకి మంచి సజెషన్స్ అనేవి ఇవ్వండి. మీరు సూన్ ఫైనాన్షియల్ గా కూడా చాలా బాగా గ్రో అనేది అవుతారండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ షేర్ చేయండి. అలాగే మీ యొక్క కమెంట్స్ కూడా కమెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. అయితే 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా మనం చూద్దాం. మీ పార్ట్నర్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీనెస్. ఐఎమ్ అవేర్ దట్ బీయింగ్ హ్యాపీ మీన్స్ దట్ ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్. వాళ్ళు ఒక మంచి రైట్ పాత్ లో ఉన్నారండి. ఏదో విషయంలోనే వాళ్ళు ఒక సక్సెస్ అనేది సాధించారండి. అది మీకు ఎలా షేర్ చేసుకోవాలో అనేది కూడా చూస్తున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? Queen of Cups, High Priestess, Chariot, okay, 4 of Pentacles. మీరు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ అండి. ఏ విషయంలో అయినా సరే వాళ్ళ పట్ల మీరు ఏ విషయంలో అయినా సరే చాలా కేరింగ్ గా ఉంటారండి. కిడ్స్ అండ్ ఫ్యామిలీ విషయంలో కూడా మీరు చాలా కేరింగ్ అండ్ లవింగ్ గా ఉంటారండి. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటారు. మీ ఇంట్యూషన్ అనేది కూడా చాలా క్విక్ గా, ఫాస్ట్ గా అనేది పనిచేస్తుందండి. వాళ్ళకి మీరు మంచి మంచి ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనేది ప్లాన్ చేస్తున్నారండి. ఒక సర్ప్రైజింగ్ గా మీకు కొంచెం ఒక దూర ప్రాంతాలకి తీసుకువెళ్దాము, మీకు ఒక సర్ప్రైజ్ చేద్దాం అనేసి మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. మీకు సూన్ ఈ విత్ ఇన్ 1 week లో గ్యారంటీగా వాళ్ళు అనే వాళ్ళు అయితే మిమ్మల్ని సర్ప్రైజ్ అనేది చేస్తారండి. మీరు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలెక్చువల్ అని కూడా మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతుంటారు. ప్రతి విషయంలో కూడా మీకు అనే వాళ్ళకి ముందు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి మీ డెసిషన్స్ కి. కానీ మీరు కొంచెం సీరియస్ అవుతారా, ఏమవుతారా, సడన్ గా సర్ప్రైజ్ ప్లాన్ చేశానని కూడా ఆలోచనలు అనేది కూడా ఉన్నారండి. కానీ ఎలాగోలా కొంచెం ధైర్యం చేసి తమ యొక్క సర్ప్రైజ్ ప్లాన్ అనేది మీకు చెప్తారండి. మీరు సూన్ ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే ఇంకేం సర్ప్రైజెస్ ఉన్నాయి మీకోసం కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, 6 of Cups,
మీ పార్ట్నర్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారండి. ఎలాగ మిమ్మల్ని ఒప్పించి ఎలాగ మిమ్మల్ని అనేది ఇప్పుడు ట్రిప్ కి అనేది తీసుకెళ్లాలా అన్న దీనికోసమే ఒక స్టేబుల్ గా కూర్చొని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటున్నారండి. మీరు ఎలా రియాక్ట్ అవుతారా ఏమవుతారా అన్న దీనికోసం ఉన్నారు. కాకపోతే మీరు గ్యారంటీగా ఓకే చేస్తారన్న దీంట్లో కూడా ఉన్నారండి. తప్పకుండా మీరు అనే వాళ్ళు చెప్పిన దీనికి ఓకే చేయండి. మీరు అనేది మంచి మూమెంట్స్ అనేది ఫ్యామిలీ విత్ కిడ్స్ తోనే ఎంజాయ్ చేస్తారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాం. సెల్ఫ్ ఎస్టీమ్. ఐ పొసెసెస్ గిఫ్ట్స్ ఆఫ్ ద సోల్ దట్ బెనిఫిట్ మీ అండ్ ఎనీ అదర్స్. మీ పార్ట్నర్ ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీకు ప్లాన్ చేయాలనుకుంటున్నారండి. మీకు తప్పకుండా ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఆర్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారండి. మేబీ ఈ వీక్ లో మీ బర్త్డే గానీ లేకపోతే మీ యానివర్సరీ గానీ అయి ఉండొచ్చు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ అసలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు. Seven of Swords. Okay, Star card. 6 of Wands. 4 of Wands. మీ పార్ట్నర్ మీ యొక్క నేను చెప్పినట్టే మీ యొక్క మ్యారేజ్ నాకు తెలిసి ఇక్కడ కార్డ్ ప్రయారిటీ అంటే మేబీ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ అవ్వచ్చండి. లేకపోతే ఫస్ట్ టైం మీకు ప్రపోజ్ చేసిన డే కూడా అవ్వచ్చు. ఆ రోజు కోసం మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. వెరీ సర్ప్రైజింగ్ గా ఒక మంచి గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే వాళ్ళు మేబీ లైఫ్ లో ఏదో సక్సెస్ కూడా సాధించారండి. జాబ్ విషయంలో గానీ ఏదైనా ప్రమోషన్ గానీ మంచి ఇంక్రిమెంట్ కూడా వచ్చినట్టు ఉందండి. అది కూడా మీకు సడన్ సర్ప్రైజ్ చేయాలని కూడా వాళ్ళు అనే వాళ్ళు అనుకుంటున్నారు. ఒక మంచి ప్లేస్ కి అనేది తీసుకెళ్లి మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేయాలి. అంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడికి చూడలేని ప్లేసెస్ గానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. అలాగే ఒక మంచి గిఫ్ట్ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నారండి. మేబీ జ్యువెలరీ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కాస్ట్లీ గిఫ్ట్ ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వాలని కూడా అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. ఇక్కడ మీ పార్ట్నర్ మేల్ ఫీమేల్ బోత్ ఎవరైనా కావచ్చండి. మేబీ మీ వైఫ్ అయినా మీకు సర్ప్రైజ్ చేయొచ్చు, మీ హస్బెండ్ సర్ప్రైజ్ చేయొచ్చు, మీ లవర్ కూడా మీకు సర్ప్రైజ్ అనేది చేసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ మీట్ అయిన డే కూడా ఈ యొక్క సెలబ్రేషన్ కూడా కారణం అవ్వచ్చు. మీకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. ఈ వీక్ లోనే ఒక మంచి సర్ప్రైజ్ అనేది చూస్తారు. అలాగే ఒక మంచి గిఫ్ట్ ని కూడా మీరు అందుకోబోతున్నారు. ఇంకా మీ పార్ట్నర్ ఏం సర్ప్రైజెస్ మీకు ఇస్తారో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ అనేది వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు. Hermit, 3 of Cups, 8 of Wands. మీ పార్ట్నర్ మీతో తమ మనసులో ఉన్న మాటలని ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళు ఏ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంటున్నారు అనేది కూడా చెప్పాలనుకుంటున్నారు. అలాగే మీతో ఒక మంచి సెలబ్రేషన్ అనేది కూడా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళ జీవితంలో ఉన్న సక్సెస్ ని ప్రతి మూమెంట్ ని కూడా మీతో సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఒక మంచి గిఫ్ట్ అనేది కూడా మీకు గ్యారంటీగా అనేది ఇస్తారండి. అంటే ఇప్పటి వరకు మీకు చాలా గిఫ్ట్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇది వెరీ స్పెషల్ గా చాలా సర్ప్రైజింగ్ గా కూడా ఉంటుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని నా కమెంట్ బాక్స్ లో కూడా తెలియచేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212 కి వాట్సాప్ అనేది చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా తెలుస్తాయండి. Be positive, stay healthy. Bye.